వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం ముండ్లమూరు మండల కేంద్రాలలో మంగళవారం నాడు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు కురిచేడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగినది. తదుపరి శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్, నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కురిచేడు మండల మాజీ ఎంపీపీ గడ్డం బాలయ్య, దర్శి కురిచేడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు పాపారావు బాబాయ్ గారికి, గోరంట్ల రవికుమార్ గారికి, ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక, తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి 101వ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం, ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ, ఆయన అంటే ఒక గౌరవం, ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అని. ఆ తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. కిలో బియ్యం 2 రూపాయలు, 25 రూపాయలు పెన్షన్, మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తిలో సగభాగం హక్కు, అట్లాగే పక్కా ఇల్లు, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం. మేము కష్టపడ్డాం, మీరందరూ ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటుపడదాము. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము. జూన్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను. గొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.